GN9 న్యూస్ తెలుగు. అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి, అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి, అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి ఆపాలి. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే 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 ఆపాలి. రద్దు చేయాలి 107-108 జీవోని వెంటనే. రద్దు చేయాలి 107-108 జీవోని వెంటనే. ఈరోజు అనంతపురం నడిగొట్టిన టౌన్ క్లాక్ దగ్గర మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణకు 107, 108 జీవోలు వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ ఆపాలి. తర్వాత గత ప్రభుత్వంలో 17 కాలేజీలు వాళ్ళు డబ్బు మంజూరు చేస్తే 4 కాలేజీలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది. సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ వీటికి ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు చదువు దూరం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. లక్షలు కట్టి చదివే పరిస్థితి ఎవరికి ఉన్నది అంటే ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వం సలహా మేరకే ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వము చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చెప్తా ఉన్నాం, మీరు కాలేజీలని ప్రైవేటీకరణ చేయరాదు. ఇవాళ మీకు ఒక హెచ్చరిక మాత్రమే. కొన్ని పార్టీలు మాత్రమే కలుసుకున్నాయి. రాబోయే కాలంలో ప్రజా సంఘాలని, మొత్తం రాజకీయ పార్టీలని, కుల సంఘాలని, మేధావుల్ని అందరినీ కలుపుకొని బలమైన ఉద్యమం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ఆపడాన్ని ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా PDS సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలల్ని తీసుకురావడం జరిగింది. అందులో 4 ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. వీటిని ప్రైవేట్ పరం చేస్తూ అంటే PPP విధానాన్ని 66 సంవత్సరాలు లీజుకి ఇస్తామని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ PPP విధానాన్ని తీసుకువచ్చి 107, 108 జీవోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఈరోజు మెడికల్ కళాశాల విద్య చదవాలంటే 17 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇలా 107, 108 జీవో ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా 2 నుంచి 3 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. దీని ద్వారా పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మెడికల్ విద్యకి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, 3,500 కోట్ల రూపాయలు PPP విధానం ద్వారా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా లాభం వస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, మీకేంటని మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు అంటే ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి ఇస్తేగిన ఏ విధంగా దాని వ్యాపార విలువలు ఏ విధంగా పెరుగుతాయి, దాని ద్వారా వ్యాపారం ఏ విధంగా చేస్తుందని దేశం మొత్తం చూస్తూనే ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో ఆదాయాన్ని అమ్మాగానే అప్పగించి ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుకి అప్పగించి ఇష్టానుసారం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ప్రైవేటు ఏదైతే మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం ద్వారా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే నారా లోకేష్ బాబు గారు తన యువకాలం పాదయాత్ర మొత్తం చెప్పి ఉన్నారు, నేను వస్తే విద్యా వ్యవస్థను గాడిలో పెడతానన్నటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు మెడికల్ విద్యను అడ్డం పెట్టుకొని పెద్ద వ్యాపారం చేయబోతున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. PDSగా ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో మీరు దీని ద్వారా పెద్ద మెడికల్ కళాశాలని విద్యకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దూరం చేసే కుట్రలో భాగంగానే మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అంటే అయినా ఏదైతే మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం ఆపాలి. 107, 108 జీవోను